ఈరోజు మేము వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ. ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి. సినిమా చాలా చాలా బాగుంది. ఇంకా థియేటర్లో ఉంది. ఒక కొత్త పాయింట్తో సినిమా తీసినట్టుంది. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో చాలా ఫ్రెష్గా అనిపించింది. స్టోరీ అంతా అసలు అన్ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంటుంది కాబట్టి చాలా ఎంగేజ్ చేసింది. సినిమా చాలా చాలా బాగుంది. లవ్ స్టోరీ కూడా అంతా మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది. లవ్ స్టోరీని లైక్ మణి శర్మ గారి ఎక్స్ట్రీమ్ మ్యూజిక్ అనమాట. అసలు ఆల్మోస్ట్ ఓల్డ్ సాంగ్స్లో గెలుపు తలుపు అలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఫ్లో ఇందులో వచ్చేసింది. వినడానికి ఎంత చాలా ఎలివేట్ చేసింది. అసలు లవ్ సీన్స్, చాలా సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్నీ సూపర్ ఎక్స్ట్రాడినరీ. మణి శర్మ గారి మళ్ళీ మార్క్ ఒకసారి చూసిన కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ చేయడం స్టార్టింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. కానీ హీరో ఎంట్రీ సీన్స్, హీరో ఇంట్రాక్షన్ అనేది, హీరోయిన్ సీన్స్ ఏదైతే ఉందో స్టార్టింగ్ అది కొంచెం డిస్కనెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే రియలిస్టిక్గా అనిపించదు అనమాట. సో రెండు రకాలు ఉంటాయి అనమాట. డైరెక్ట్గా మనం ఆ వెదర్లోకి తీసుకెళ్ళి అక్కడ మనం ఉండేలా చేయడం. ఇంకోటి ఇంకా డైరెక్టర్ జనరల్గా ఏదైనా ఒక మూవీలో మనం ఆ సీన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోతాం అనమాట డైరెక్ట్ ఇంట్రాక్షన్ వల్ల. అలా కాకుండా ఇంకొక వెర్షన్ ఏదంటే డైరెక్టరే తీసుకురావడానికి ఒక అన్కంఫర్టబుల్ సీన్తో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఏంటంటే అక్కడ ఆ రియలిస్టిక్ అక్కడే మిస్ అయ్యి ఇంకా డైరెక్టర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇంక మనం అతన్ని ఫాలో అవ్వాలి, అతన్ని సబ్మిట్ అవ్వడం అనమాట. అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ. జనరల్గా ఒక సీన్స్లోకి మనం ఒక సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళడం వేరు, ఒక అన్కంఫర్టబుల్ అంటే మనం యాక్సిడెంటల్గా అని కూడా చెప్పలేం. ఫిక్స్డ్గా డైరెక్టర్ ఇలా తీసుకెళ్తాడు, ఇంకా ఇలా తీసుకెళ్తాం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రిపేర్ అయ్యి తనతో ఆ సీన్స్లోకి ఇన్వాల్వ్ అవడం అన్నమాట. సో టూ కైండ్ ఆఫ్ ఉంటాయి. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ అనమాట. ఇంకా డైరెక్టర్ ఏది చెప్తే అది సబ్మిట్ అయ్యి మనం తను చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వాలి. అందువల్ల కొంచెం హెవీగా అనిపిస్తుంది కొంతమంది. దాన్ని ఒక రకంగా క్రింజ్ అనవచ్చు, బట్ క్రింజ్ అని చెప్పలేము. ఎందుకంటే ఆయన విజన్ ప్రకారం వెళ్తుంది కాబట్టి సబ్మిట్ వెళ్ళిపోవడం అనమాట. తన కైండ్ ఆఫ్ స్టోరీలో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం. సో వన్స్ అలా స్టార్ట్ అయ్యే కొద్దీ ఇంకా కొన్ని సీన్స్లో హీరో సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం అవేగా అనిపిస్తాయి. అంటే హీరోలు అలా ట్విస్ట్, హైలైట్ ట్విస్ట్, నాట్ రెగ్యులర్ ట్విస్ట్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఈ మధ్యలో వచ్చిన మూవీస్లో ఫ్రెష్ మూవీ అని చెప్పాలి. బట్ హీరో యాక్టింగ్, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ పెట్టడం అది ఓల్డ్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఒక కొత్త ఐడియాకి ఓల్డ్ కైండ్ ఆఫ్ సీన్స్ పెట్టడం లాగా ఉంది. స్టిల్ ఇంకా యాక్సెప్ట్ చేస్తాం సినిమా ఆ ఫ్లో, మ్యూజిక్ అంతా తీసుకెళ్ళడం వల్ల. అదొకటే మెయిన్ ఇష్యూ. కొన్నిసార్లు డిస్కనెక్ట్ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే చాలా ఎంఫసైజ్, డీటెయిలింగ్కి ఎక్కువ వెళ్తాం. వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది ఇలాంటివి చెక్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. వన్స్ ఇన్వాల్వ్మెంట్ డిస్కనెక్ట్ అనేది లేకపోతే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు కాములో అలాంటి ఫీలింగ్ మనకు రాదు. తన యాక్టింగ్ ఎలా ఉందనే ఐడియా మనకి ఎప్పుడు రాదు. ఎందుకంటే స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించు యాక్టర్ గురించి. ఇందులో వచ్చేసరికి కొన్ని సీన్స్ డిస్కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందనే స్టేజ్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్. సో అలాంటి ఏవే సీన్స్ మోస్ట్లీ ఉండకూడదు. అవి ఎందుకు వచ్చాయంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇలా ఉండదు కదా, యాక్సిడెంటల్గా ఎవరో మనం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం అలా ఉండదు అన్నమాట. సో అలా ఉండకపోవడం వల్ల అక్కడ మనం అలా బిహేవ్ కూడా చేయం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి. నేను మీ బానిస అలాంటి 2 సినిమాటిక్ సీన్స్ అవి ప్రాబ్లం అని కాదు, కానీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంటుంది. ప్రతిసారి డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంటుంది. ఆ మూవీలో ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంచెం అవే చేస్తుంటుంది సినిమా ఫీల్ అవ్వడానికి. స్టిల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా యాక్సెప్ట్ చేయడం వల్ల చూస్తుంటాం. ఈ ఐడియా ఏదైతే ఉందో డిఫరెంట్ ఐడియా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా. అన్ప్రెడిక్ట్ స్టోరీ అంతా అన్ప్రెడిక్ట్ వెళ్తుంది. ఎందుకంటే మేబీ రాయడం అలా ఉందో, లేకుంటే వాళ్ళు కావాలని రాశారో, లేకుంటే మన ఇమాజినేషన్ ఎక్కువ అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ ఏం జరగకపోవడం వల్ల, ఏం జరుగుతుందో మనకు తెలియకపోవడం వల్ల మనం ఇలా అవ్వచ్చు అలా అన్ప్రెడిక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది కొంచెం బాగా ఎంగేజ్ చేస్తుంది మనల్ని. ఇంకా అంతే, సినిమా పర్లేదు, బాగుంది, ట్రై చేయొచ్చు వన్ టైం వాచ్. ఇంకా బేబీ ఆల్రెడీ డైరెక్టర్ మెలోడ్రామాటిక్ సీన్స్ ఎక్కువ కొట్టలేదు. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసి టూ మచ్ మెలోడ్రామాటిక్. ఆ వర్షన్ సీన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ గొడవ పడుతూ క్యాబ్లో వెళ్ళే సీను
అలాగే కంటిన్యూ చేస్తూ ఆ గొడవను అలానే కంటిన్యూ చేస్తూ ఆ హీరోయిన్ హాస్పిటల్ సీన్స్ కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత ఆ వర్షం సీన్కి తీసుకెళ్తే హీరోయిన్ని అప్పుడు తన హీరో కనిపించకుండా ఉండే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే డైరెక్ట్ ఇంక ఇంట్రక్షన్ లేకుండా హీరో లేని సిచ్యువేషన్ మనం చూపిస్తే అది సూపర్గా హిట్ చేస్తుంది ఎమోషనల్గా. కానీ ఎండింగ్లో వీళ్ళు ఎమోషనల్ డ్రామా ఎక్కువ ఉండేసరికి కొంచెం టూ మచ్ డ్రామా అనిపిస్తుంది. ప్లస్ మనం యాక్సెప్ట్ చేయడానికి మోరల్గా యాక్సెప్ట్ చేయడానికి ప్రాబ్లమేటిక్. ఎందుకంటే ఇంకొకరు బాడీ ఈ పర్సన్ తను చూపించే ప్రయత్నం ప్లస్ తను ఇంకో అతన్ని లవ్ చేస్తూ ఇతన్ని అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వెళ్ళడం వల్ల యాక్సెప్ట్ చేయడానికి జనాలకి కొంచెం అక్కడ ఎమోషనల్ డిస్కనెక్ట్ అయిపోతాం. ఇంక సర్లే ఫినిష్ చేయన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే జెన్యున్గా ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి అతనికి తెలియదు కదా. ఇప్పుడు ఈ బేబీలో వాళ్ళిద్దరికి తెలుస్తుంది. అప్పుడు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలిసి ఇతనికి ఇది ప్రాబ్లమేటిక్ ఉంది, ఇతనికి ఇది ప్రాబ్లమేటిక్ ఉంది అని వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇక్కడ తెలియదు కాబట్టి మనం ఇంకొకరిని మోసం చేస్తున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆ పర్సనే లేకుండా వీళ్ళిద్దరు ఇంట్రాక్షన్ ఉన్నా కానీ వర్కౌట్ అవుతుంది. జస్ట్ హగ్ సీన్లో పర్సన్ ఒక బాడీ లేకుండా కానీ చూపించవచ్చు. ఒకవేళ ఇన్కేస్ ఒకవేళ అదే మెలోడ్రామా కంటిన్యూ చేయాలంటే స్టిల్ డైరెక్టర్ డెసిషన్ కాబట్టి ఇంకా యాక్చువల్లీ ఇది ఎడిటర్ చెప్పాల్సిన సిచ్యువేషన్. మేబీ ఎడిటర్ కూడా వాళ్ళని చూసి ఉండొచ్చు. మేబీ చెప్పలేదు, లేకపోతే వీళ్ళు ఎడిట్ చేస్తారో అక్కడ మెలోడ్రామా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ప్రేమంట మూవీ ర్యాండమ్గా నేను చూస్తున్నప్పుడు ఎవరు కామెంట్ చేస్తారు ఎందుకంటే ప్రేమంటలా ఉందంటే యాక్చువల్లీ ఆ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ఆ మూవీలో ఈ కైండ్ ఆఫ్ సస్పెన్స్ ఉండడం అనేది ఎక్స్ట్రాడినరీ. ఆ సినిమా మై ఫేవరెట్ మూవీ, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ మూవీలో ఎండింగ్లో హీరోయిన్ కనిపించదు, అది బెస్ట్. ఎందుకంటే ఎమోషనల్గా మనం ఎక్కువ పుష్ చేస్తారు, ఇలా జరగకూడదు అనేది ఎక్కువ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ తను రియల్గా ఇంకొక అమ్మాయిలా కనిపించినప్పుడు ఎగ్జైట్ చేస్తుంది. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఒక నెగిటివ్ మూవీ, లేకపోతే నెగిటివ్ అని కాదు కానీ ఒక డిప్రెసివ్ మూవీ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో చేసి ఉండొచ్చు, లైక్ పాజిటివ్ ఎండింగ్ ఇవ్వాలని. ఇక్కడ నువ్వు నెగిటివ్ ఇచ్చినా కానీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ ఎస్టాబ్లిష్ చేసావు, ఇంకా క్లియర్గా చూపించావు కాబట్టి ఆ ఇంటర్వెల్లో డైరెక్ట్ హీరో కనిపించకపోయినా ఎక్స్ట్రాడినరీగా ఎమోషనల్గా హిట్ అయ్యేది. ఒకవేళ కనిపించినా వీళ్ళిద్దరు ఇంట్రాక్షన్ ఉంటాయి. ఇప్పుడు ఇంకో థర్డ్ పర్సన్ లేకుండా వీళ్ళిద్దరి కన్వర్జేషన్ మెలోడ్రామా వెళ్ళినా ఆ విషయంలోనే బాగుంటుంది. నువ్వు థర్డ్ పర్సన్ నేను ఇంక్లూడ్ చేయడం వల్ల అది మోరల్గా ప్రాబ్లమేటిక్గా అనిపిస్తుంది. అదే అయిపోతాం, ఇది కరెక్ట్ కాదు కదా, తనకు తెలియదు కదా అనే విషయం మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. స్టిల్ అంటే మర్చిపోయి ట్రై చేయొచ్చు. ఎమోషనల్గా ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అనిపించచ్చు, సెకండ్ టైం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అంటే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం